బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో రేకులన్నీ ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగులు నేల కూలిపోయాయి. సిరిసిల్ల గాంధీనగర్ ప్రాంతాల్లో గాలి దుమారానికి గోడ కూలిపోవడంతో ఒక చిన్నారి సహా 6 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. స్థానిక అధికారులు ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. రాజీవ్ సాన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన సృష్టించిన బీభత్సం. బలమైన గాలుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో రేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగులు నేల కూలాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, మీరు పంపిన విజువల్స్ చాలా భీతావహంగా ఉన్నాయి. చాలా వేగంగా వీచినట్టుగా ఉంది గాలి. చెట్లన్నీ కూడా నేల కూలుతున్నాయి. అలాగే ఒక చోట గోడ కూలి కొంతమందికి చాలా గట్టిగానే దెబ్బలు తగిలాయి అంటున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ బీభత్సం జరిగి ఎంతసేపు అయింది? రమణ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం తీవ్ర కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న సిరిసిల్ల పట్టణాన్ని గాలివాన బీభత్సం ఒక్కసారిగా కుదిపేసింది. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలోకి గాలివాన తీవ్రతకు ఒక ఇంటి గోడ కూలిపోవడంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఇక ఒక్కసారిగా మొదలైన ఈ గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మరి పట్టణమంతా అతలకుతలం చేసింది. ప్రధాన రహదారులు, బైపాస్ రోడ్లపై భారీ చెట్లు ఎక్కడికక్కడ నేలకోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అంతేకాకుండా షెడ్ల రేకులు గాలికి ఎగిరిపడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ తీగలపై చెట్లు పడడంతో పట్టణం మొత్తం చీకట్లో మునిగిపోయింది. ప్రస్తుతం అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు సాగిస్తున్నారు. రోడ్లపైన పడిన చెట్లు తొలగిస్తూ రాకపోకలను వృద్ధించే పనులు జరుగుతున్నాయి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా చక్కబడే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ గాలివాన ప్రభావం కొంత కొనసాగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ అజీం.